హాయ్ సార్. హాయ్ అమ్మ. సార్ ఇప్పుడు కానిస్టేబుల్ అనే మూవీ ట్రైలర్ చూసారా? చూశాను చాలా బాగుంది ట్రైలరు. అంటే జనరల్గా అడగగానే చాలా బాగుంది అని చెప్పడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఆ టేకింగ్స్ కానీ నిజంగా చాలా ఫీల్ ఉంది దాంట్లో. అంటే టైటిల్ కానిస్టేబుల్ కదా, నాకు బాగా నచ్చింది టైటిల్. జనరల్గా పోలీస్ మీద చాలా వచ్చినాయి టైటిల్, బట్ కానిస్టేబుల్ అని ఎస్పెషల్గా పెట్టి ఆ కానిస్టేబుల్ పాత్ర ఎంత ముఖ్యమైంది అనడానికి చాలా కీలకంగా ఈ సినిమాలో కథ జరగబోతుందని నాకు అర్థమైంది. అంటే కానిస్టేబుల్ అంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి మొట్టమొదటి ప్రొఫెషన్ అది. అంటే మనస్ఫూర్తిగా తన శారీరకంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో అది నాకు అందరికి తెలిసిన విషయం అది. ఎందుకంటే ప్లానింగ్స్ అన్నీ కూడా పై అధికారులు వాళ్ళు ప్లానింగ్స్ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని పొందుపరిచేది అమలు పరిచేది మాత్రం డ్యూటీ చేసి దాన్ని సమర్థవంతంగా పనిచేసి సాధించేది ఎవరంటే కానిస్టేబుల్. సో అలాంటి వ్యక్తి మీద కానిస్టేబుల్ అని టైటిల్ పెట్టి తీయడం అనేది చాలా గొప్ప విషయం, నాకు బాగా నచ్చింది. ఓకే సార్, ఆఫ్టర్ లాంగ్ టైం కొత్త క్యారెక్టర్తో వచ్చారు కదా, మీకు ఎలా అనిపించారు? ఎవరు కొత్త క్యారెక్టర్తో? అదే వరుణ్ సందేశ్ గారు. హీరో వరుణ్ సందేశ్ అసలు ఒకేసారి గుర్తుపట్టలే నేను, బట్ అంత న్యాచురల్గా చాలా బాగా చేశారు. ఆయన చాలా మంచి నటులు, అంతకుముందు మంచి సక్సెస్ఫుల్ నటుడు. ఈ మధ్యలో ఆయన చాలా గ్యాప్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆయన కానిస్టేబుల్గా ఒక డిఫరెంట్ గెటప్లో కనబడడం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఆర్యన్ సుభాష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది, ఆ టేకింగ్స్ అన్ని చూశాను. ముఖ్యంగా ఆర్యన్ సుభాష్కి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా దీంట్లో జగదీష్, అదే మన బలగం జగదీష్ దీని ప్రొడ్యూసర్ కదా, సో ఆయన కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాగా తీశారు సినిమా మా అనుభవంతో. అట్లా తర్వాత మా ఇందులో రియల్ పోలీస్గా పనిచేసే మల్లికార్జును నా ఫ్రెండే, తను ఇందులో క్యారెక్టర్ చేయడం బాగుంది, ఎందుకంటే న్యాచురల్ పోలీస్ అతను. సో అతను మంచి ఆర్టిస్ట్ కూడా అప్పుడప్పుడు షూటింగ్లకి, అంటే అతనికి డ్యూటీ లేనప్పుడు సెలవు దినాల్లో అతను వెళ్తున్నాడు. సో చాలా హ్యాపీగా ఉంది అతను చేయడం కూడా. సార్ ఇప్పుడు కానిస్టేబుల్ అన్నో అనే సాంగ్ కూడా వచ్చింది కదా, విన్నారా? కానిస్టేబుల్ అన్నా అని నల్గొండ గద్దర్ అంటారు ఆయనను. మా నరసన్న పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. ఆయనను స్పెషల్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనను ఈ ప్రజలు, అంటే టోటల్ మన తెలుగు ప్రజలంతా, ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరూ కూడా మంచి సింగర్గా ఆయనను అభినందించారు. ఆయన చాలా ప్రొఫెషనల్, చాలా పెద్ద సింగరు. అటు పొలిటికల్గా ఇటు సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు మంచి ఫేమస్ అయిండు నల్గొండ గద్దర్ అన్న. ఆయన నాకు మంచి స్నేహితుడు కూడా. ఓకే సార్, ఇప్పుడు ట్రైలర్ చూసి బాగుంది అంటున్నారు కదా, ఆ గ్రూప్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా వాళ్ళకి ఏం లేదు, సక్సెస్ఫుల్ శుభాకాంక్షలు చెప్పడమే. ఇంకా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇది ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, వేల మంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసినా ఈ సినిమా హిట్ అవుతుంది. సో దీనికి తోడు వాళ్ళ అవసరం కానిస్టేబుల్స్. ఇలా పోలీసు లేకపోతే, పోలీస్ వ్యవస్థ కనుక ఒక గంట సేపు మేము పని చేయమనకపోతే మా అందరి పని అయిపోతుంది. సో అలాంటి గొప్ప కర్తవ్యం ఉన్నటువంటి ఒక పోలీస్ జాబ్ అనేది చాలా మా అందరికి కూడా, ఈ జనానికి, ప్రజలకి, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి చాలా ముఖ్యం. దేవుడి తర్వాత నాకు తెలిసి కావలిగా చదవాలంటే పోలీసు వాళ్ళే. ఇక మాకు దేవుడి తర్వాత మనల్ని బాగా చూసేది ఎవరంటే వాళ్ళే. కనిపించని దేవుడి కన్నా, అంటే దేవుడు ఎంత గొప్పలు కనిపించే ఈ పోలీసులు అని నేనంట. అంటే కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే, కనిపించని 4వ సింహం పోలీస్ అంటారు కదా. సో నేను అంటాను, కనిపించే దేవుడు కూడా పోలీస్ అంట నేను. ఓకే, నిజం, ఇది మనస్ఫూర్తిగా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అందరి టీంకి నేను అందరి టీమ్ కానిస్టేబుల్ అనే సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఆర్యన్ సుభాన్కి నా మనస్ఫూర్తిగా డైరెక్షన్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా వర్క్ చేశారు, రికార్డింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా నా మనస్ఫూర్తిగా ఆయనకు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.